తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ప్రారంభిస్తే ఫిబ్రవరి 26వ తారీఖు వరకు అత్యద్భుతంగా జరగబోతుందనేది మనం వార్తలను బట్టి ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుసుకుంటున్నాం. ఇది నిజంగానే మహాకుంభమేళానా? 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ కుంభమేళాలో అందరూ ఖచ్చితంగా స్నానం ఆచరించండి, వెళ్ళండి, పాల్గొనండి అంటూ చెప్తున్నటువంటి మాటలు ఎంతవరకు నిజం? ప్రత్యేకించి సామాన్య భక్తులుగా, సామాన్య ప్రజలుగా మనందరం ఈ కుంభమేళాకు వెళ్ళి తీరాల్సిందేనా? వెళ్ళాలి అనుకుంటే గనక ముఖ్యమైన రోజులంటూ ఏవైనా ఉన్నాయా? అలాగే అఘోరాలు, నాగసాధువులు ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవటం, వాళ్ళని కలవటం కూడా ఒక అదృష్టమే అని చెప్తూ ఉన్నారు. ఇన్ని కోట్ల మందిలో మనం అసలు ఎలా వెళ్ళగలం? వెళ్ళేటువంటి మార్గాలేంటి? ఎప్పుడెప్పుడు వెళ్ళాలి? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మహాకుంభమేళ ముందుగా నాకు ఒక క్లారిటీ కావాలి. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళానా ఇది? మనం గమనించుకుంటేనమ్మా 144 సంవత్సరాలకి వచ్చేటువంటి కుంభమేళ అంటే దానికి ఒక చరిత్ర మనం కొంత తెలుసుకోవాలి. మన ఈ దక్షిణాది ప్రాంతంలో పుష్కరాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. 12 ఏళ్ళగా గురుడు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తుండగా పవిత్రత వస్తుంది కాబట్టి ప్రవేశం చేసిన మొదటి 12 రోజులు పుష్కర స్నానాలు చేస్తారు. నార్త్ సైడ్ వాళ్ళు కుంభమేళాని మనం పుష్కర స్నానము, పుష్కరం ఎలా అయితే గొప్పగా అనుకుంటామో నార్త్ సైడ్ కుంభమేళాని ఆ విధంగా చూస్తారు. అంటే దీంట్లో కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ అనేటువంటివి 3 ఉంటాయి. అందులో మనం గనక గమనించుకున్నట్లయితే దీనికి సముద్ర మథనము, క్షీరసాగర మథనం అమృతం కోసం జరిగినప్పుడు ధన్వంతరి అమృత కలశాన్ని పట్టుకొని ఉద్భవించాడు. ఆ ఉద్భవించినటువంటి సందర్భంలో దేవతలకి ముందుగా పంచేటువంటి సందర్భంలో ఆ కలశంలోని 4 చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయి. ఒకటి ప్రయాగ, ఇంకొకటి హరిద్వార్, 3 నాసిక్, 4 ఈ యొక్క మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఉజ్జయిని, క్షిప్రా నది, అది హరిద్వార్ లో గంగా, నాసిక్ లో గోదావరి, ఇక్కడ త్రివేణి సంగమం గంగా, యమున, సరస్వతి, ప్రయాగలో. 2019లో అర్ధ కుంభమేళా జరిగింది. నేను కుటుంబ సమేతంగా హాజరయ్యాం, చక్కగా స్నానం ఆచరించాం. ఈ సంవత్సరం కూడా వెళదామని అనుకుంటున్నాను. కాకపోతే చిన్న పిల్లలు ఉన్నటువంటి కారణం చేత కుటుంబంగా కాకుండా ఒక్కడిగా వెళ్తున్నాను. ఎందుకంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ కుంభమేళ అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకుంటున్నారు. ఎన్ని వేల కోట్లు గురుగారు, వేల కోట్లు. ఏమి లేని ప్రదేశంలో ఒక సిటీనే నిర్మించేశారు. అసలు మామూలుగా కాదమ్మా. అన్ని వేల మందికి, అంటే దాదాపుగా వాళ్ళు మొదట అంచనా వేసింది 20 కోట్లు, కోట్ల మంది, 20 కోట్లు, కానీ మారుతూ వచ్చి 30 కోట్లు. ఇప్పుడు ఏంటనంటే దాదాపు 40 నుంచి 50 కోట్ల మంది హాజరవుతారని చెప్పి ఒక అంచనా పెరుగుతుంది. ఆ పెరిగిన అంచనాకి తగ్గట్టుగా వసతులు కూడా అంతే సమర్థవంతంగా గమనిస్తున్నాం. ఈ యొక్క గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ యొక్క కుంభమేళ తర్వాత యోగి గారి ప్రతిభ తెలుస్తుంది. తదనంతరం భారతావనికి మళ్ళీ ఒక చుక్కాని, మోడీ లాంటి చుక్కానిగా తయారవుతాడంలో సందేహం లేదు. ఎందుకంటే సమర్థుడు ఉండాలమ్మా. అసమర్థుడు చేసినప్పుడు జరిగిన తప్పిదాలకి నా తప్పిదం అనుకుని కూర్చొని ఉండడు అసమర్థుడు. అసమర్థుడి కన్నా సమర్థుడైనటువంటి పరిపాలన దక్షుడిగా ఉండాలి. ఇక మీరు అడిగినట్టుగా 144 సంవత్సరాలుగా వచ్చింది ఇదేనా అని అంటున్నారు. అయితే అర్ధ కుంభమేళ ప్రతి 6 సంవత్సరాలకి జరుగుతుంది. కుంభమేళ 12 సంవత్సరాలకి. అయితే ఈ యొక్క గురువు రవి సంచారం జరుగుతున్నటువంటి సందర్భంగా వాటిని పరిగణలోకి తీసుకొని చెప్పారు. రవి మకర రాశిలో ఉండగా, గురువు వృషభ రాశిలో ఉండగా ఈ యొక్క కుంభమేళ జరుగుతుంది. అయితే కొన్ని అంచనాల ప్రకారము, అంటే మనకు కొన్ని నివేదికల ప్రకారము మహాకుంభమేళ అంటే
12 సంవత్సరాలకి ఒక కుంభమేళ కదా, అటువంటి ఆ. 12 గడిస్తే ఉమ్. ఆ 12వ దాన్ని 144. మహాకుంభమేళ అంటారు. ఆ. 144 సంవత్సరాలది, అది 2013లోనే అయిపోయిందని చెప్పి అనుకున్నారమ్మా. ఆహా. జరిగింది. అయితే ఇప్పుడు జరిగేది- కొంతమంది ఉమ్. ఇప్పుడు కూడా లెక్కలో వేసుకొని ఇది కూడా మహాకుంభమేళ అని చెప్తున్నారు చెప్తున్నారండి, అవును. కొన్ని నివేదికల ప్రకారము. ఉమ్. ఏది ఏమైనా కుంభమేళ కదమ్మా. ఉమ్. దీనికి దాదాపుగా ఉమ్. డిసెంబర్ మాసం, మార్గశిర మాసం నుంచే సాధువులందరూ వచ్చారు. ఎంతమంది అండి అసలు అసలు ఇప్పటికే 1,50,000 గుడారములు ఉన్నాయమ్మా. అక్కడ వచ్చేటువంటి వాళ్ళకి ప్రయాణికులుగా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క స్నానం ఆచరించడానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా వసతి ఏర్పాట్లు 4 వైపులా 24 అవర్స్ కిచెన్ నడిచేటువంటిది కూడా పెట్టేస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా భోజనానికి ఇబ్బంది కాకుండా వసతిగా ఉండేందుకు గుడారాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా స్నానం ఆచరించినటువంటి స్త్రీలు ఆ స్నానం ఆచరించి బయటి దాకా వచ్చి ఇబ్బంది పడకుండా అక్కడనే నదిలో ఉండగానే బోట్లోనే మార్చుకునే విధంగా చాలా పకడ్బందీ వ్యవహారంగా స్త్రీలకి అనుకూలంగా కూడా ఉన్నాయి. కాబట్టి స్త్రీ పురుషులు అందరూ కూడా ఇప్పుడు, ఎందుకంటే కొన్ని అసాంఘిక శక్తులు ఉంటాయమ్మా ఎక్కడైనా కానీ, కాబట్టి స్త్రీలకి పెద్దపీట వేసే విధంగా, వాళ్ళని గౌరవించే విధానంగా, వారు స్నానం చేసిన చోటనే మార్చుకునే విధానంగా ఉంటుంది. అంత పకడ్బందీగా చేశారమ్మా. అసలు ఆ 4-5 కిలోమీటర్ల వరకు కూడా అసలు కార్లు కానీ ఏవి అనుమతించబడు, అంతా మనం నడకగుండాగానే రావాలి. కానీ చాలా గొప్పదైనట్టుగా చెప్పవచ్చు, మహాద్భుతమైనటువంటి పర్వదినాలుగా చెప్పొచ్చు. కుంభమేళాల్లో కొన్ని ఉంటాయి. ఇప్పుడు 45 రోజులు కదండి. అవునమ్మా. అన్ని రోజులు అక్కడ ఉండడం అనేది ఎవరికి సాధ్యం కాదు, ఎవరో ఇంకా ఖచ్చితంగా ఉండాలి అనుకున్న వాళ్ళు తప్ప. అందులోని ఇప్పటికే అఖాడాలుగా వచ్చినటువంటి అఘోరాలు కావచ్చు, నాగసాధువులు, వీళ్ళందరూ వచ్చున్నారు కొంతమంది అని చెప్తూ ఉన్నారు. కొంతమందికి ఏంటంటే వెళ్ళాలి, కనీసం 2 రోజులైనా ఉండాలని ఉంటుంది. ఇవన్నీ కాదులే, ముఖ్యమైన రోజుల్లో వెళ్దామని కొంతమందికి ఉంటుంది. నేను విన్నాను అత్యంత ముఖ్యమైనవి శక్తివంతమైన రోజులు కూడా ఉన్నాయి అని చెప్పి విన్నానండి. అవి ఏంటి, ఎన్ని ఉన్నాయి, ఆ రోజుల్లో అసలు మేము వెళ్ళొచ్చా, వివరించండి. మనకు ఈ యొక్క 45 రోజుల పాటమ్మా, 13వ తారీఖు నుంచి 31కి 19 రోజులు, తర్వాత 26వ తారీఖు వరకు, 26 + 19 45 రోజులు. 45 రోజులు ఈ యొక్క కుంభమేళ ఉంటుంది. మొట్టమొదటి రోజు షాహి స్నానాలు, అంటే 6 పర్వదినాలలో షాహి స్నానాలు చేయాలి. శక్తివంతముగా ఉంటాయి మీరు అన్నట్టుగా. 13 జనవరి భోగి, ఆ రోజున ఒక స్నానం. 14 జనవరి సంక్రాంతి, ఆ రోజున స్నానము. తర్వాత 29వ తారీఖు ఈ మౌని అమావాస్య, చాలా ముఖ్యమైన రోజు కదా. చాలా ముఖ్యమైన రోజు. ఆ ఒక్క మౌని అమావాస్య రోజునే దాదాపు 5 నుంచి 8 కోట్ల మంది స్నానం ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. తర్వాత 3వ తారీఖు ఫిబ్రవరి వసంత పంచమి, ఎందుకంటే సరస్వతి నది ప్రవహిస్తుంది కదా అక్కడ, జ్ఞానానికి కారకత్వం. 12వ తారీఖు మాఘ పౌర్ణమి, అది కూడా చాలా విశేషం, మాఘ పౌర్ణమి. తర్వాత 26 శివరాత్రి రోజున చేసేటువంటి స్నానం. 6 రోజులు మధ్యలో భీష్మ ఏకాదశి కూడా చెప్పబడి ఉంది. ఈ యొక్క భీష్మ ఏకాదశి రోజు కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా స్నానం ఆచరించాలి. మనకు ఈ త్రయస్థలి క్షేత్ర మహిమ అంటే కాశీ, గయ, ప్రయాగ, ఈ 3 స్థలాలకు సంబంధించినటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఒక ఉందమ్మా. దాంట్లో మాఘమాసములో ఏదైనా 3 రోజులు అక్కడ త్రివేణి సంగమ స్నానం చేస్తే మానవుడికి నరక బాధలు ఉండవు అని చెప్పబడి ఉంది. కాబట్టి ఆ 3 రోజులు ఏమి అనేటువంటివి చాలా మందికి ఇతమిద్దంగా చెప్పలేకపోతున్నారు. అది సంక్రాంతి అని చెప్తున్నారు, మౌని అమావాస్య అనిగా చెప్తున్నారు, లేదా మాఘ శుద్ధ ఏకాదశి పంచమి అని, మాఘ పౌర్ణమి అని, లేదా దశమి, ఏకాదశి, ద్వాదశి, ఈ 3 రోజుల్ని కూడా వరుసగా పెట్టి 3 రోజులు అక్కడ చేయవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా స్నానం ఆచరించడం ద్వారా ఆ రోజు ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల కలయిక, అంటే అంతరిక్షంలో గ్రహాలు, ఆ గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కొంత దైవీక శక్తి భూమి మీదకు ప్రసరిస్తుంది. అది కొన్ని కేంద్రాలలో ఉంటుంది. కాబట్టి ఈ దైవికమైనటువంటి శక్తి నదులు భారతదేశం అన్ని ప్రాంతాల్లో ఉంటాయమ్మా. కానీ కొన్ని ప్రాంతాలలో కొన్ని సమయాలలో దైవిక శక్తి
కేంద్రీకృతం అవుతుంది. ఈ దైవిక శక్తి ఈ యొక్క కుంభమేళాలో ప్రయాగలో ఉంటుంది. త్రివేణి సంగమంలో సంబంధించినటువంటి స్నానం ఆచరించడం కాబట్టి అందరూ కూడా స్నానం ఆచరించవచ్చు. ముఖ్యంగా చెయ్యాల్సినటువంటి విధులు ఆ యొక్క త్రివేణి సంగమ స్థలికి చేరుకున్న వెంబడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి వెళ్లేంత వరకు కూడా మాంసాహారము భుజించకూడదు, మద్యపానము తీసుకోకూడదు, దంపతులుగా వెళ్తే దాంపత్యము ఉండకూడదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి, సదా నారాయణుని స్మరణ, సదా శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఆ ఉన్నటువంటి రోజులన్నీ కూడా చాలా పుణ్యవంతమైనటువంటి సమయముగా శక్తివంతముగా భావించుకొని ఆ విధంగా అక్కడ చరించాలి. తర్వాత వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనిక, ఈ యొక్క ఫిబ్రవరి 12వ తారీఖు రోజున మాఘ పౌర్ణమి సందర్భంగా సమస్త పాపక్షయార్థము తిలా హోమము అనేటువంటిది మన పీఠం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఆ తిలా హోమంలో, ఎందుకంటే ప్రయాగలో అంటేనమ్మా ప్రయాగలో తిలలు దానం చేయాలి, తిలా హోమం చేయాలి ఖచ్చితంగా. కాబట్టి అటువంటి బృహత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం మాఘ పౌర్ణమి దరిమల 3 రోజుల పాటు చేస్తున్నాం. అక్కడ పిండ ప్రదానాలు కూడా చేసుకోవచ్చు, తర్పణాలు కూడా వదలవచ్చు. ఆ కార్యక్రమాలు కూడా చేయాలనే సంకల్పం ఉంది. పిండ ప్రదానాలు, తర్పణాలు, తిలాహోమం 3 రోజుల పాటు జరుగుతాయని చెప్పవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు వీరి యొక్క ఎలా సభ్యత్వం తీసుకోవాలనే వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు. ఇక మనం గమనించాల్సింది ఏంటంటే తిలాదానం చేయాలి. ఆ రోజున తీసుకుంటారు. మా తిలాదానం బ్రాహ్మణుడు ఖచ్చితంగా మనం పుష్కరాలలోనైతే ఏ విధంగానైతే కుటుంబ సమేతముగా వెళ్ళి స్నానం ఆచరించి తదనంతరమున ఉత్తర క్షణమునే తర్పణాది కార్యక్రమాలు, పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తారో ప్రతి వాళ్ళు చేయాల్సిందే అక్కడ. అంటే ఇప్పుడు మనం దక్షిణ భారతదేశానికి సంబంధించి తెలుగు వాళ్ళగా ఎప్పుడెప్పుడు ముఖ్యమైన రోజులు అని అలా ఏమైనా చెప్తారా? మనకు చెప్పబడినటువంటిది ఈ 6 స్నానాలు చాలా ముఖ్యమైనవి. కాకపోతే నేను కొన్ని ప్రికాషన్స్ అయితే చెప్పదలుచుకున్నానమ్మా. ఎందుకంటే లక్షలు కాదమ్మా, కోట్ల మంది వస్తున్నారు కదా, ఒక రోజున 5 నుంచి 8 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళకండి. అదొకటి ప్రికాషన్స్, జాగ్రత్త. ఎందుకనంటే ఒక ఉత్తర క్షణంలోనే ఎక్కడికి పోతారో తెలియదు అంతమందిలో. తర్వాత ముఖ్యంగా ప్రతి వాళ్ళు కూడా మీ మెడలో ఒక బ్యాచ్ అనేది ఉండాలి. ఎవరైతే వెళ్తున్నారో యాత్రికులు ఒక బ్యాచ్ పెట్టుకోవాలమ్మా. అందులో పేరు, కాంటాక్ట్ నెంబరు, ఊరు, మళ్ళీ తర్వాత భర్త లేదా భార్య బంధువుల పేర్లు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఆ బ్యాచ్ లో ఉండాలి. ఎక్కడ తప్పిపోయినా వాళ్ళందరూ దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా దంపతులు వెళ్తే ఇద్దరి చేతుల్లో ఫోన్లు ఉండాలి, ఫుల్ ఛార్జ్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే తప్పిపోయిన ఎక్కడికక్కడికి వాళ్ళు తెలియాలి. తర్వాత ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మానవ తప్పిదాలు జరిగేటివి. కాబట్టి క్రౌడ్ గా ఉన్న చోట వెళ్లకుండా సమయం కోసం వేచి చూచి ఉండి క్రౌడ్ లేని ప్రదేశంలో మాత్రమే స్నానం ఆచరించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇక్కడ బయలుదేరామనుకోండి, ఒక రోజు పడుతుంది కదా. ఇప్పుడు అన్ని కూడా అనేక రవాణా సౌకర్యాలు ఉన్నాయమ్మా. అనేక ఈ యొక్క భారతదేశం గుండా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాల నుంచి కుంభమేళాకి సంబంధించినటువంటి ట్రైన్లు వేస్తున్నాయి. బస్సులు కూడా ఉన్నాయి. చాలా మంది తీర్థయాత్రలు చేసే నిర్వాహకులు చాలా మంది తీసుకెళ్తున్నారు. అలాగే విమాన సౌకర్యాలు ఉన్నాయి, రోడ్డు మార్గం కూడా వెళ్ళవచ్చు. ఒక్క రోజులో వెళ్ళి రావచ్చండి. మనకు దాదాపుగా 26 గంటల ప్రయాణం, రోజు ఒక రోజు 26 గంటల ప్రయాణం ప్రయాగ ఉంటుందమ్మా. దాదాపు 1600 కిలోమీటర్లు మన హైదరాబాద్ నుంచి లెక్కేసుకుంటే 1.5 రోజులు వెళ్ళవచ్చు. ఆగుకుంటూ వెళ్ళిన 1.5 రోజు ప్లాన్ చేసుకుని వెళ్ళవచ్చు. 3 రోజులు అయితే పడుతుంది. రావడం పోవడం 3 రోజులు. అక్కడ ఏదైనా 1 లేదా 2 రోజులు ఉండవచ్చు. స్నానం ఆచరించి అక్కడ చాలా మంది మనకు గొప్ప దైవిక శక్తులు కలిగినటువంటి వ్యక్తులు వస్తున్నారమ్మా. అసలు అదే అడగబోతున్నాను. నాగ సాధువులు, అఘోరాలు కొంతమంది కొన్ని వందల సంవత్సరాల నుంచి జీవించున్న వాళ్ళు వస్తారట కదండి. వస్తారమ్మా. హిమాలయాల్లో ఇప్పటికీ కూడా ఉన్నారు నాగ సాధువులు ఉన్నారు. వాళ్ళ వంట మీద ఒక నూలు పోగు ఉండదు. అయినా అంతటి -డిగ్రీలో కూడా వాళ్ళు ఉండగలుగుతున్నారంటే ఆ దైవనామ స్మరణ. అటువంటి వాళ్ళందరూ వస్తున్నారు. అందరి ఆశీర్వచనాలు తీసుకోండి. ఏ పుట్టలో ఏ పాముందో అక్కడ చేసే తప్పిదాలంటే మనకున్నటువంటి తుంటరి పనులు ఏం చేస్తుంటారంటే అది అంతా కూడా వాళ్ళని విమర్శిస్తుంటారు, హేళనగా నవ్వుతుంటుంటారు. మనం ఒక పరాచకాలు ఆడడం, మనకేంటంటే ఒక సీరియస్ గా ఉండడం తెలియదు, ఒక భక్తిగా చాలా తక్కువ మంది మాత్రమే ఉంటాం. గౌరవం అనేది లేదమ్మా. బ్రాహ్మణుడు అన్నా, సన్యాసులు అన్నా, యతీంద్రులు అన్నా, లేదా గొప్ప గొప్ప సాధువులన్నా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మటుకు
తక్కువనే, మర్యాద తక్కువనే చెప్పాలి. కాబట్టి మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మన ప్రదేశం కాదు, మన మనుషులు కారు, విమర్శించడానికి మనం ఎవరం. కాబట్టి విమర్శించకుండా వచ్చి, ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పబడి ఉందనంటే అన్యక్షేత్ర కృతం పాపం దేవాలయ వినశ్యతి, దేవాలయ స్థానే వినశ్యతి, దేవాలయ కృతం పాపం పుణ్యక్షేత్ర వినశ్యతి, పుణ్యక్షేత్ర కృతం పాపం కాశీ ప్రయాగ క్షేత్ర వినశ్యతి అని చెప్పబడి ఉంది. ఎక్కడెక్కడో పాపాలు చేసినవి దేవాలయంలో చేసినవి పుణ్యక్షేత్రాల్లో చేసిన సమస్త పాపాలు, గత జన్మ పాపాలన్నీ కాశీ ప్రయాగ లాంటి క్షేత్రాల్లో పోగొట్టుకుంటాం. అక్కడికి వెళ్ళి అందరినీ ఇబ్బంది పెట్టి మళ్ళీ పాపాన్ని మూట కట్టుకోవడం. మనం ₹1 మనం దొంగతనం చేస్తే 1000 రూపాయలు దొంగతనం చేసిన ఫలితం, ₹1 దానం చేస్తే 1000 రూపాయలు దానం చేసిన ఫలితం, పుణ్యమైన 1000 రెట్లు ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా వాళ్ళ వేషధారణ మనం ఉన్నట్టుగా ఉండదమ్మా. కాబట్టి మనలో ఒక రకమైనటువంటి జుగుప్స రావచ్చు, అది మన సహజ మనస్సుది, కానీ అలా పెట్టుకోకూడదనే చెప్తున్నాను. వాళ్ళ విధానానికి ఆ విధంగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరిని ఏమి చేయరు. వాళ్ళు వస్తారు, స్నానం ఆచరిస్తారు, మళ్ళీ ఎలా వస్తారో తెలియదు, ఆకాశంలోంచి ఎలా పోతారో తెలియదు. పోయేటప్పుడు గుంపులుగా ఉంటాయి. వాళ్ళని అనుసరిస్తూ వెళుతూ ఉంటే కొంతకాలానికి అసలు మన ముందున్న మనిషి కూడా కనబడకుండా పోతాడు. ఇంకొకటి, ఎందుకు ఈ నాగ సాధువులు అప్పుడు మొట్టమొదటి స్నానం ఆచరిస్తాము, తర్వాతనే ఈ సంబంధించినట్టు అందరూ స్నానాలు చేయాలంటే మేము మనుషులు కదా, వాళ్ళైనా మనుషులు, వాళ్ళైనా దిగొచ్చారా అని చెప్పి కోర్టులో పిట్టేశారమ్మ. ఒకసారి జరిగితే నిరూపిస్తామన్నారు. అప్పుడు స్నానం ఆచరించడానికంటే ముందు, ఎవరు స్నానం ఆచరించడానికంటే ముందు ఉన్నటువంటి నీరుని తీసుకున్నారు. దాంట్లో pH క్వాంటిటీ ఎట్లా ఉంది, నాగ సాధువులు స్నానం చేసిన తర్వాత pH క్వాంటిటీ ఎంత పెరిగింది, పవిత్రత, ఆ వైరస్ కానీ అన్ని కూడా దాదాపు 80% పెరిగింది. అప్పుడు సైన్స్ నిర్ధారించింది. కాబట్టి నాగ సాధువులలో ఏదో మహత్యం ఉంది, కాబట్టి వాళ్ళు స్నానం ఆచరించిన తర్వాత ఆ నీరంతా పవిత్రత చేకూరుతుందని చెప్పి అప్పుడు స్నానం, ఆ పవిత్రత పొందిన నీటిలో మనం అప్పుడు సాధారణమైన మన మానవులు మనం ఆచరించాలి. అందుకే ముందు వాళ్ళు చేస్తారమ్మా. అందుకనే వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళ యోగ నిష్ట ముందు వాళ్లకు గురువు చెప్పాడు అని అంటే ఇప్పటికీ కూడా కొంతమంది ఇలా చేయి పట్టుకొని కనిపిస్తారమ్మా, ఉన్నారు. వాళ్ళ గురువు ఆజ్ఞించాడట, ఇలా చేయి పట్టుకొని ఉండు, నేను చెప్పేంత వరకు చేయి దించకు అని చెప్పి. అది యాంటీన్లాగా పనిచేసింది. రక్త ప్రసరణ ఆగిపోయి శరీరం కూడా మనలాగా ఉండదు, ఇక అయిపోయింది, ఇట్లాగే అతుక్కుపోయినట్టుగా. కొంతమంది చాలా మాట కూడా మాట్లాడరు. కొంతమంది ఆ గోళ్లు కత్తిరించుకోకుండా ఉంటారు, శిఖ ఉంటుంది. వీళ్ళందరూ గురువు ఆజ్ఞ ప్రకారం అమ్మా. కాబట్టి నాగ సాధువులు చాలా గొప్పవాళ్ళు. అందరి ఆశీర్వచనాలు తీసుకోండి, పుణ్యాన్ని సంపాదించుకోండి, చక్కగా మీ చేతనైనంతగా మీరు దానాది కార్యక్రమాలు చేయండి, అనాథలకి అన్నదానం చెయ్యండి. ప్రత్యేకంగా నువ్వుల దానము, తిలహోమం అక్కడ చేసుకోవాలి. ఆ యొక్క కుంభమేళ సందర్భంగా అవకాశం ఉంటే అక్కడ పిండ ప్రధాన కార్యక్రమం చేసుకోండి. ఇప్పుడు చాలా మంది, కోట్ల మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళలేకపోతారు, వాళ్ళందరూ చేయలేకపోతారు. అటువంటి వాళ్ళ తరపునే మనం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తున్నాం, తర్పణాది కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే సమస్త పాపక్షయార్థం తిలా హోమాలు చేస్తున్నాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళు వెళ్ళాలంటే, సాధారణ ప్రజలండి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ చేయాల్సింది ఏంటో వివరించండి. అంటే వెళ్ళి ఏమైనా నామస్మరణతో స్నానం ఆచరించాలా, స్నానం ఆచరించిన వెంటనే ఇంకేమైనా పూజలు ఏమైనా చేయాలా, అలాంటివి ఏమైనా ఉంటాయండి? చాలా మంది ఎంతో ఉత్సాహంతో పుష్కరాల్లోకి వెళ్ళినట్టుగా మన తెలుగు వాళ్ళకి చాలా ఉత్సాహం ఉంటుంది. వాళ్ళ భక్తి చాలా గొప్ప. మన తెలుగు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని చెప్పవచ్చు. భక్తి తత్పరతలు ఎక్కువగా ఉంటాయి. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అవకాశం ఉంటే అక్కడి అక్కడ లోకల్గా ఉండేటువంటి పండిట్ల యొక్క సహాయ సహకారాలు తీసుకొని స్నానం ఆచరించేటప్పుడు ఆ స్నాన సంకల్పం చెప్పించుకొని స్నానం చేయండి. దంపతులుగా వెళ్ళారనుకోండి, వేణి స్నానం అంటారు. అంటే తన భర్త తన చేతుల మీదుగా 3 చోట్ల కత్తెరలు తీసి ఆ యొక్క నీటిలో వేస్తాడు. మీకు ఎక్కడైనా కానీ వెంట్రుకలు ఏ నీటిలో వేసినా తేలుతాయి, అక్కడ వేస్తే మునిగిపోతాయి. వేణి స్నానం అది ఆ యొక్క ప్రయాగ క్షేత్రంలో ఉన్నటువంటిది. అక్కడమ్మా ఒకటి ఉంటుంది, వాళ్ళు సంకల్పం చెప్పి స్నానం ఆచరిస్తారు. సమస్తమైనటువంటి రహస్యకృత, జ్ఞానకృత, అజ్ఞానకృత, మనం ఎవరికి చెప్పుకోలేని పాపములు కొన్ని చేసి ఉంటాం కదా, అటువంటి దోషాలు తొలగిపోవడానికి కూడా సంకల్పం చెప్పుకొని స్నానం ఆచరిస్తే ఖచ్చితంగా ఆ దోషం తొలగిపోతుంది.
ఇప్పుడు చాలా మందికి అంటే తెలుగు తెలియదు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటది గురువు గారు, ఎలా మరి అక్కడ అక్కడ లోకల్ ఉంటారు, మన వాళ్ళు తెలుగు వాళ్ళు అంటే కూడా ఉంటారమ్మా, ఉంటారా? ఏమి ఇబ్బంది పడాల్సింది లేదు. ఆ, మాఘమాసంలో పౌర్ణమి దరిమల 3 రోజులైతే నేను ఉంటాను అక్కడ. అవునా? ఓకే. ఆ. అంటే ఏమని అడగాలండి ఒకవేళ అక్కడ అక్కడ ఎవరైనా అయితే ఉంటారు, గనుక? అక్కడ పండితులు ఉంటారు, వెంబడి అక్కడ స్నానం ఆచరించే విధానంగా ఉంటుంది, వేణి స్నానం ఉంటుంది, సంకల్పం పిండ చెప్పమని. ప్రదానాలు చేసేది వాళ్ళు ఉంటారు, తర్పణాలు చేసేది ఉంటారు, అవన్నీ చేయించవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. ఉమ్, ముఖ్యంగా వీలైతే మీ ఇంటి పురోహితుడిని బ్రహ్మగారిని తీసుకుని వెళ్ళండి, ఆయన అక్కడ కూడా మీకు దగ్గరుండి చక్కగా చేస్తారు, ఎవరితో అవసరం లేదు. ఉమ్, లేదు మాకెవరు లేరన్నప్పుడు మీరు సొంతంగా వెళ్ళినప్పుడు చేయండి. ఉమ్, వీలైతే దంపతి సమేతంగా వెళ్ళండి. ఉమ్, లేదు అని అంటే ఇద్దరిని పక్షంగా. భర్త వెళ్ళినా అందులో చేసే పుణ్యంలో భార్యకు సగం వస్తుంది, ఉమ్, అదేమి ఇబ్బంది లేదు. కానీ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్థ విధి స్నానమును ఆచరించాల్సిందే, ఉమ్, దానాది కార్యక్రమంలో చేయాల్సిందే. ఉమ్, తర్వాత పిండ ప్రదానం, తండ్రి లేకపోతే పిండ ప్రదానం, తల్లి లేకపోయినా పిండ ప్రదానం చేయాల్సిందే, ఉమ్, తర్పణాలు వదలాల్సిందే. ఇవి తీర్థ స్నాన అందరూ చేయాలి. కృత్యములు. ఉమ్, చాలా మంది ఉమ్, అక్కడ ఆ స్నానం ఆచరించేటప్పుడు ఉమ్మి వేయడం కానీ, ఆ, మూత్ర బట్టలు- విసర్జన చేయడం కానీ, బట్టలు ఉతుకోవడం కానీ అట్లాంటివి చేయకూడదు. ఉమ్, చాలా పవిత్రంగా వెళ్ళాలి. అసలు స్నానం ఆచరించడానికి చేసే విధానము తీర్థక్షేత్రాలు ఎలా ఉంటుందంటేనమ్మా, ఉమ్, చాలా మంది తెలియక పొద్దునే లేచి మొహం కడుక్కొని ఇంత టీ తాగేసేసి వెళ్ళిపోయి స్నానాలు చేస్తుంటారు. ఉమ్, కానీ గంగా మహాతల్లి, యమునా తల్లి, ఉమ్, సరస్వతి అంతర్వాహిని, ఏ తీర్థక్షేత్రానికి వెళ్ళినా మొట్టమొదలు మనము కాలకృత్యాదులన్నీ తీర్చుకొని మలమూత్ర విసర్జన దంతధావన అన్ని చక్కగా చేసుకొని ఉమ్, స్నానము చేసి వెళ్ళాలి. పొడి బట్టలు కట్టుకొని ఆహా, అప్పుడు మళ్ళీ స్నానానికి వెళ్ళాలి. ఆ, అంతే తప్ప నిద్ర లేచి మొహం కడుక్కొని స్నానం మన ఇంట్లో స్నానం చేసినట్టుగా స్నానం చేయకూడదు, ఆ స్నాన ఫలితము రాదు. ఉమ్, కాబట్టి యథావిధిగా ఉమ్, చక్కగా మనం ఎక్కడైతే బస చేసి ఉంటామో అక్కడ స్నానం ఆచరించి శుచితో మళ్ళీ స్నానం చేయాలి. ఉమ్, ఇంట్లో దిగినటువంటి చేస్తాం. హోటల్లో కానీ ఏ రూమ్ లోనే కానీ చక్కగా సబ్బు పెట్టి స్నానం చేసుకోవచ్చు. అవును. చాలా మంది తర్వాత చేసిందంటే అక్కడికి వెళ్ళి సబ్బు పెట్టుకొని స్నానం చేస్తారు. రుద్దుకుంటారండి. కాశీకి వెళ్ళినా అంతే, గయాకు వెళ్ళినా అంతే, కృష్ణా గోదావరి నదీ తీరంలోనైనా అంతే, ఇదే పనులు చేస్తారు. దానివల్ల అసలు ఫలితం రాకపోగా ఉమ్, ఇబ్బందులు అనేటువంటి కలుగుతాయి. ఉమ్, కాబట్టి ఎప్పుడు కూడా ఆ విధంగా స్నానం ఆచరించకుండా ఉమ్, రూమ్ లో స్నానం చేసుకొని మంచి బట్టలతో వెళ్ళి పవిత్రముగా స్నానం చేసి రావాలమ్మా. ఉమ్, ఇది స్నాన నిజమే. విధి. చక్కగా ఒక 4 రోజులు అంటూ పెట్టుకుంటే మంచిదమ్మా. కంగారు 4 రోజులు లేకుండా- పెట్టుకుంటే చాలు. మళ్ళీ మన జీవితంలో ఆ, కదండి. ఇంతటి వైభవోపేతమైనటువంటిది చూడలేము. ఖచ్చితంగా మళ్ళీ అదైతే. 6 సంవత్సరాలకి ఉమ్, ఉజ్జయినిలో జరుగుతుంది, క్షిప్రా మళ్ళీ నదిలో జరుగుతుంది. అక్కడ చేస్తారు. 2020 2031 అవుతుంది. మళ్ళీ 12 ఏళ్ళకి మళ్ళీ గయకి రావాలంటే మళ్ళీ 12 ఏళ్ళకి కానీ రాదు. ప్రయాగకి రాలేం. అంత రాదమ్మా. ఉమ్, సో ఈ ఆ అవకాశం- 12 ఏందమ్మా, ఇంకా చాలా సంవత్సరాలకి రాదు. అటు హరిద్వార్కి తిరగాలి, అటు మళ్ళీ ఈ సంబంధించినటువంటి నాసిక్ లో రావాలి, తర్వాత మళ్ళీ ప్రయాగకు మళ్ళీ రావాలి. చాలా సమయం ఉంది, అప్పటికేమో ఏం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న ఈ అవకాశాన్ని అయితే ఎవరు వదులుకోకూడదమ్మా. ఉమ్. కుంభమేళ అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నారు. అవును. అసలు నభూతో నభవిష్యతి. హ్యాట్స్ ఆఫ్ ఆ చెప్పాల్సిందే. ఏర్పాట్ల గురించి చెప్తుంటేనే అసలు అసలు అద్భుతం గూస్ బంప్స్ అనిపిస్తుంది. వస్తున్నాయమ్మా. ఏర్పాటు గురించి మన మానవ మాతృ ఏదో దైవశక్తి పూనితే తప్ప అట్లాంటి వాళ్ళు చేయలేరమ్మా. ఉమ్, మానవ మాతృ మన వంటి వాళ్ళము ఇంట్లో 10 మంది ఇంటికి వస్తేనే భోజనం చేయలేక, భోజనం వండలేక అల్లాడిపోతాం. ఆ, అటువంటిది అంతమందికి కోట్ల మందికి ఆయన ఆతిథ్యం ఇస్తూ ఆయన అందరినీ చక్కగా చూసుకోగలుగుతున్నాడంటే ఒక దైవిక శక్తి నడిపిస్తే తప్ప కాదు. ఉమ్, అసలు చెప్పాలంటే ఆధ్యాత్మిక హిందూ సనాతన ధర్మం పరిఢవిల్లుతుంది అన్నట్టుగా ఉంటుంది. ఎటు చూసినా ఉమ్, హిందుత్వమే కనబడుతుంది. అక్కడ అవునండి, చూసి తీరాల్సిందే, పాల్గొని తీరాల్సిందే. అలాంటి ఖచ్చితంగా వాటిలో. పోవాల్సిందే అన్నమాట. జీవితంలో మళ్ళీ మనం అవకాశం వెళ్తామో లేదో అన్నట్టుగా ఉన్నట్టుంటుంది అది. ఉమ్, ఉమ్. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.